ఒకటి చెప్పినంత మాత్రాన ఒకటి ముందు చేశాడు, ఒకటి వెనకాల చేశాడని కాదు. ఏమేం పనులు చేశాడో మరియు అని యాడ్ చేసి చెప్తా ఉన్నాం. సో, ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో, ఈరోజు మరి 14వ అధ్యాయంలో మనము ముగించుకునే టైంకి ఏం జరిగిందంటే, గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను అన్నదాన్ని మనం చూస్తా ఉన్నాం. గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండడం గురించే మనం ఎప్పుడు నిలుస్తాడా అని ఎదురు చూస్తూ వచ్చాం. సియోను పర్వతం గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. సియోను పర్వతం అనేది ఏంటి? సియోను పర్వతం అన్నది అని ఆలోచించినట్లయితే, ఇప్పుడు మనము జెరూసలేంలో గనుక చూసినట్లయితే సియోను పర్వతము, మోరియా పర్వతము, అదేవిధంగా ఒలీవల కొండ, ఇవన్నీ గూడా ఒకే పర్వతానికి చెందిన పర్వత శ్రేణులుగా కనిపిస్తా ఉంటాయి. దగ్గర దగ్గరే ఉంటాయి. సియోను కొండ, దాని మీదే దావీదు సమాధి ఉంది. దాని మీదే యేసుక్రీస్తు ప్రభువుల వారు తన 120 మంది తన కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అంటే పరిశుద్ధాత్మ కుమరింపు అనుగ్రహించబడ్డానికి గూడా సియోను కొండ మీదే జరిగింది. ఈ ప్రదేశం గూడా అక్కడే ఉంది. సో, ఈ సియోను కొండ గురించి మనం వింటూ బైబిల్ గ్రంథంలో గూడా ఏమని వ్రాయబడిందంటే, ఆయన సియోను కొండ మీదకి వచ్చి పరిపాలన చేస్తాడు అని వ్రాయబడింది. అందుకనే సియోను కొండ మీదకి మెస్సీయ వస్తాడని అందరూ నమ్ముతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈ సియోను కొండ మీదకి మెస్సీయ వస్తాడని యూదులు గూడా నమ్ముతున్నారు. అందుకనే సియోను కొండ మీదకి ఆయన ఎక్కడి నుంచి వస్తాడంటే, ఆయన బంగారు ద్వారము నుంచి వస్తాడు అని యూదులు నమ్ముతున్నారు. ఈ విషయం కూడా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉంది. సో, అభిషిక్తుడు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతాడు? యెరూషలేములోనికి. యెరూషలేములో నుండి సియోను కొండ మీదకంటే గోల్డెన్ గేట్. ఆ గేట్, ఆ ద్వారము ముందు నుండి, ఆ ద్వారంలో నుండి ప్రవేశించాలి అని అనుకున్నారు కాబట్టి, అక్కడ జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ దృష్ట్యా ఇశ్రాయేలీలు స్ట్రాంగ్‌గా నమ్ముతూ ఆ మెస్సీయ రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే మెస్సీయ ఆల్రెడీ వచ్చేసాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్న విషయాన్ని వాళ్ళు ఇంకా నమ్మడం లేదు. యేసుని మెస్సీయగా గుర్తించడం లేదు. కాబట్టి మెస్సీయ వస్తాడు, యెరూషలేములో సియోను కొండ మీద నుండి పరిపాలన చేస్తాడు. సియోను కొండ మీదకి ఎక్కడి నుంచి వస్తాడంటే, ఈ యొక్క తూర్పు ద్వారము, అదే బంగారు ద్వారము, గోల్డెన్ గేట్ నుంచి వస్తాడు అని నమ్ముతా ఉంటారు. కానీ యెరూషలేముని 7వ శతాబ్దంలో అరబ్బులు స్వాధీనం చేసుకొని మొత్తం నాశనం చేసి చాలా సంవత్సరాల పాటు వారు పరిపాలించడం జరిగింది. ఆ సమయంలో ఇశ్రాయేలీయులందరూ చెల్లాచెదురైపోయారు. యెరూషలేములో అరబ్బులు వచ్చి నివాసించడం మొదలుపెట్టారు. అందుకని ఇశ్రాయేల్ దేశంలో చాలా మంది అరబ్బులు గూడా ఉన్నారు ఇప్పటికి కూడా. ఆ తర్వాత 1948లో అనేక మంది ఇశ్రాయేల్ సైనికులు ప్రాణాలు కోల్పోయి తమ దేశానికి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత 48లో వారందరూ కూడా తిరిగి తమ దేశానికి చేరుకోవటం మొదలుపెట్టారు. కానీ అంతకుముందు పరిపాలించినటువంటి అరబ్బులు ఏం చేశారంటే, వీరి దేవాలయము అంతకుముందే మొదటి శతాబ్దంలోనే ఈ రోమా వాళ్ళు కూలగొట్టేశారు. అంటే సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని హేరోదు రాజు పెద్దదిగా కట్టించబడినటువంటి ఆ మందిరాన్ని రోమా ప్రభుత్వం వాళ్ళు క్రీస్తు శకం 67వ శతాబ్దంలో కూల్చేశారు. సో, అక్కడ ఇప్పుడు ఏ టెంపుల్ లేదు కాబట్టి, అరబ్బులు దీన్ని స్వాధీనం చేసుకొని వచ్చినప్పుడు 7వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 700వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త దండయాత్ర సమయంలో, ఆ సమయంలో ఏం చేశారంటే, అక్కడ ఖాళీగా ఉంది ప్రదేశం. ఒకప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీల దేవాలయం ఉన్న ప్రదేశం అని వాళ్ళకి తెలిసి, వాళ్ళేం చేశారంటే ఖాళీగా ఉన్న అది వేయబడినటువంటి ప్రదేశంలో మసీదు కట్టేశారు. అయితే మసీదు కట్టేసి ఆ మసీదే అక్కడుంది. ఇశ్రాయేలీయులు యాక్చువల్‌గా ఆ మందిరాన్ని ఎక్కడ కట్టుకున్నారు? సొలొమోన్ ఎక్కడ కట్టించాడంటే, సరిగ్గా అబ్రహాము, ఇస్సాకును బలివ్వడానికి ఏర్పాటు చేసుకున్న కొండ మీద, మోరియా కొండ మీదనే ఆ దేవాలయాన్ని కట్టించారు. ఈ మోరియా కొండ అన్నది మొత్తం టోటల్ సియోను కొండ మీద ఉన్నటువంటి ఒక శిఖరం లాంటిది. సో, ఈ మోరియా కొండ మీద ఆయన కట్టించినప్పుడు ఆ రాయిని అట్లాగే భద్రపరిచి వీళ్ళు మందిరాన్ని కట్టుకోవడం మొదలుపెట్టారు. ముస్లింలు కూడా ఏం చేశారంటే ఆ రాయిని అట్లాగే భద్రపరిచి దానిపైన డోమ్ కట్టారు. దాన్ని డోమ్ ఆఫ్ ద రాక్ అంటున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు సంబంధించి దేవుని మందిరం ఉండాల్సిన చోట్ల ఇప్పుడేముందంటే మసీదు ఉంది. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ మసీదును కూల్చలేదు గానీ, మసీదు జరగడాన్ని మాత్రం ఆపివేశారు. పక్కన ఇంకొక మసీదు ఉంటే అందులో వాళ్ళకి ముస్లింలకు సంబంధించిన ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ ఏదైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఉందో, ఎక్కడైతే సొలొమోన్ కట్టించినటువంటి దేవాలయం ఉన్న శిథిలాలు ఉన్నాయో, అక్కడ ఇప్పుడు ప్రస్తుతము ఇశ్రాయేలీయులకు సంబంధించిన యూదుల ప్రార్థనలు జరగటం లేదు. మహమ్మదీయుల ప్రార్థనలు కూడా జరగటం లేదు.
అయితే ఈ ప్రదేశం దగ్గరికి అంటే తిరిగి ఆ దేవాలయం నిర్మించబడినప్పుడు సియోను కొండ మీదకి మెస్సే వస్తాడు. మెస్సే వచ్చినప్పుడు తిరిగి నిర్మించబడుతుంది అని వాళ్ళు ఎదురు చూస్తూ ఇప్పటికీ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఆయన ఈ అరబ్బులు ఏం చేశారంటే అక్కడ మసీదును కట్టేసి వీళ్ళందరి నమ్మకం ఏంటంటే మెస్సయ్య ఆ గుమ్మం గుండా తూర్పు గుమ్మం గుండా వస్తాడు, బంగారు గుమ్మం గుండా వస్తాడు కాబట్టి మెస్సయ్యకు అసహ్యమైనటువంటి వాటిని ఏవైతే మనం అక్కడ పెట్టినప్పుడు ఆయన బంగారు గుమ్మం గుండా రావడం కుదరదని చెప్పేసి బంగారు గుమ్మాన్ని వాళ్ళు క్లోజ్ చేశారు. మీరు ఎజ్రా నెహెమియా గ్రంథాలు చదువుకునేటప్పుడు పెంట ద్వారము ఇవన్నీ కూడా చదువుకునే ఉంటారు కదా! పెంట ద్వారము. అట్లనే ఇంగ్లీష్‌లో దాన్ని డంగ్ గేట్ అంటారు. ఇప్పటికి కూడా డంగ్ గేట్ వాటికి అయ్యే పేర్లున్నాయి. కొన్నిటికి పేర్లు మారాయి. కానీ ఇప్పటికి కూడా మేము మొన్న వెళ్లి చూసొచ్చినప్పుడు డంగ్ గేట్ అని ఇంకా అక్కడుంది. సో, పెంట ద్వారం ఎలాగుందో ఈ గోల్డెన్ గేట్ కూడా ఉంది. కానీ అది మూసివేయబడింది. ఎందుకు మూసేశారంటే దీన్ని అరబ్బులు మూసేశారు. మూసేసి దానికి అడ్డంగా ఏం కట్టారంటే అరబ్బులు సమాధులు కట్టారు. మొత్తం అరబ్బులు సమాధులను కట్టేసి ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మెస్సయ్య అనేవాడు సమాధి ఇశ్రాయేలీలకు సమాధి లేదంటే శ్మశానము అనేది అపవిత్రమైనటువంటి స్థలం. ఎవరైనా సమాధులు ఉండే ప్రదేశంలో నుంచి వచ్చారంటే వాడు అపవిత్ర ఆత్మ పట్టినవాడు అయ్యి అర్థం. అందుకని సమాధుల్లో నుండి వచ్చినటువంటి వాడిని వాడు శుద్ధుడు కావాలి. శవాన్ని తాకినా సరే వాడు శుద్ధుడు అవ్వడానికి కొంత టైం పడుతుంది. వాడు 7 రోజులు మరి సెపరేట్ గా ఉండాలి, తను శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మరలా పాళ్ళెంతో కలవాలి అని పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడింది. సో ఇవన్నీ తెలుసుకున్న ఈ అరబ్బులు ఏం చేశారంటే అడ్డంగా సమాధులు కట్టారు. సో పవిత్రుడైనటువంటి మెస్సయ్య ఈ అపవిత్రమైనటువంటి వాటిని దాటుకొని రాకుండా ఎప్పటికీ రాకుండా ఉండాలని దట్ ఈస్ హౌ దే బ్లాక్డ్ ద గేట్, ఈస్టర్న్ గేట్ అంటే తూర్పు ద్వారాన్ని, బంగారు ద్వారాన్ని వాళ్ళు మూసేశారు. సో ఈ విధంగా జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సియోను కొండకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనకు తెలిస్తే అప్పుడు సియోను కొండ మీదకి యేసయ్య వచ్చి పరిపాలిస్తాడన్న విషయాన్ని మనం నమ్ముతాం. అయితే మనం ఏం నమ్ముతున్నాం క్రైస్తవులుగా అంటే మెస్సయ్య ఆల్రెడీ ఒకసారి వచ్చేసాడు. ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసాడు. ఆయన మెస్సయ్య ఆ సియోను కొండ పరిసర ప్రాంతాల్లో సియోను కొండ మీద ఆయన నడయాడాడు. ఆయన నడిచాడు. దావీదు పట్టణం ఉంది అక్కడే. ఆయన దాని మీద అడుగులు వేశాడు. యెరూషలేము దేవాలయంలో సంచరించాడు ఆయన. అయితే ఆ విధంగా వచ్చిన మెస్సయ్యను వారు గుర్తుపట్టలేదు, గుర్తించలేదు. వారు ఆయన ముఖంపై ఉమ్మి వేశారు. ఆయన తిరస్కరించారు. ఇశ్రాయేలీలు ముఖంపై ఉమ్మి వేయడం అన్నది వారు తిరస్కరించేటటువంటి ఒక ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. వారు ఎవరినైనా తిరస్కరించాలి అనుకుంటే ఉమ్మి వేస్తారు. అంటే మేము దీన్ని హేయంగా భావిస్తున్నాం, దీన్ని అసహ్యించుకుంటున్నాం అన్నప్పుడు ఉమ్మి వేస్తారు. వాళ్ళ ముందు ఎప్పుడన్నా వెళ్లి మనం సువార్త ప్రకటించాలని ట్రై చేస్తే వాళ్ళు మన మీద ఉమ్మి వేస్తారనమాట. వాళ్ళకి నచ్చదు. అంటే మనము ఎవరన్నా ఇప్పుడు మనము భరించలేనటువంటి విగ్రహారాధన ఎవరైనా చేస్తున్నా సరే మనకందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించే విగ్రహారాధన చేసినప్పుడు మనం ఏ విధంగా ఇబ్బంది పడతాం. ఇదన్నీ మనకు కుదరదండి, మనం ఇక్కడ ఉండలేమండి అని చెప్పేసి అనుకుంటా ఏ విధంగా అక్కడి నుంచి వచ్చేస్తాం. మనం క్రైస్తవులు వాళ్ళ ముందు సిలువ పట్టుకొని తిరిగిన లేదంటే యేసుక్రీస్తు సువార్త ప్రకటించిన వాళ్ళ దృష్టిలో మనం పెద్ద విగ్రహారాధన చేస్తామని ఫీల్ అవుతారు. దాన్ని తిరస్కరించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఉమ్మి వేస్తారు. సో యేసయ్య మీదకి కొడుతున్నారు ఒకవైపు, ఇవన్నీ చేసిన ఉమ్మి ఎందుకు వేశారా అని నాకు అప్పట్లో అర్థం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ సంస్కృతిని గురించి అర్థం చేసుకున్నటువంటి నాకు అర్థమైంది ఏంటంటే యేసయ్యను మెస్సయ్యగా తిరస్కరించారు. నువ్వు మెస్సయ్యవి కాదు, నువ్వు మోసం చేయడానికి వచ్చావు, దైవదూషణ చేయడానికి వచ్చావు, మేము మెస్సయ్యగా నిన్నెందుకు అంగీకరిస్తాం, నిన్ను అంగీకరించమని ఆయన ముఖంపై ఉమ్మి వేశారు. సో ఉమ్మి వేయబడినటువంటి యేసయ్య మెస్సయ్య అని వారు గుర్తించలేకపోయారు. కానీ ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మనము, యేసయ్యను కనీసం కళ్ళతో కూడా చూడనటువంటి మనము యేసయ్యను గుర్తుపట్టగలిగాము, ఆయన మెస్సయ్యగా అంగీకరించగలిగాము. మనం గొప్ప ధన్యతను మనం పొందుకోగలిగాం. సో ఆ సియోను కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరలా రెండవ రాకడలో ఆయన రానై ఉంటున్నాడని మనం నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం అంటే ప్రకటన గ్రంథంలో ఇక్కడ క్లియర్ గా రాయబడింది 14వ అధ్యాయంలో, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. సో ఇక్కడ గొర్రె పిల్ల నిలవబడింది సియోను పర్వతం మీద, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 15వ అధ్యాయాన్ని చదువుదాం. 15వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై
ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలుచుండుట చూచితిని. ఇక్కడ చూసినట్లయితే 7 దూతలు 7 తెగుళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక్కడ గిన్నెలు అంటే బౌల్స్, వయల్స్ అంటారు. గిన్నెల తెగుళ్ళు, పాత్రల తెగుళ్ళు దగ్గరకొచ్చేసాం. ఇవే చివరి తెగుళ్ళు. మనం ఇప్పటి వరకు వేర్వేరు రకాల తెగుళ్ళు చూసాం గదండీ! ముద్ర సీల్, రాత్ ఆఫ్ సీల్స్ అది చూసాము. ఇంకా వేరే రకమైనటువంటి ముద్రలు చూసాము. ఇప్పుడు పాత్రలు గుమ్మరించబడుట, బౌల్స్ అన్నమాట. ఈ గిన్నెల తెగుళ్ళు మనం చూస్తా ఉన్నాం. ఈ 7 తెగుళ్ళు పట్టుకున్నటువంటి 7 దూతలను రాయబడింది. సో, ఇవే ఫైనల్ అన్నమాట. అంటే ఇప్పటికే చాలా రకాలుగా ఆ టైంకి భూమి మీద మిగిలిన వాళ్ళు శ్రమలు పొందుతూ ఉన్నారు. ఒకవైపేమో అంత్యక్రీస్తు, అంత్యక్రీస్తు ఏమో యేసుని నమ్ముకున్న వాళ్ళని, దేవుడి పక్షాన ఉన్న వాళ్ళని హింసిస్తుంటే, ఆయన ముద్ర వేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళని హింసిస్తుంటే, దేవుడి ఉగ్రతేమో ఆయన ఈ అంత్యక్రీస్తు ముద్ర 666 ముద్ర వేసుకున్న వాళ్ళని హింసిస్తా ఉంది. సో, భూమంతా గూడా శ్రమ, హింస. అప్పటికే మనం చూసాం భూకంపాలు రావడాన్ని మనం తెలుసుకున్నాము. నక్షత్రాలు రాలడాన్ని మనం చూసాము. భూమిలో 3వ భాగం పాడైపోవడం చూసాం. సముద్రాలు ఎండిపోవడాన్ని చూసాం. ఇవన్నీ గూడా మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. జనాభా గూడా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు దేవుడి మనుషులెవరు, దేవుడికి వ్యతిరేకులెవరు అన్నది అక్కడ క్లియర్‌గా సెగ్రిగేషన్ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంటే ఇంకా ఫైనల్‌గా ఇది ముగియటం జరిగింది. సో, ఇది ఏంటంటే 7 పాత్రల తెగుళ్ళు, 7 తెగుళ్ళతో కూడినటువంటి పాత్రలను కుమ్మరించేటటువంటి 7 దూతలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఏమని రాయబడిందంటే ఇది ఒక సూచన కనపడుతుంది. అంటే సూచన అని ఎప్పుడైతే బైబిల్‌లో రాయబడి ఉంటుందో ఎస్పెషల్లీ ప్రకటన గ్రంథంలో, అంటే లిటరల్‌గా అదే జరుగుతది అన్నది లేదు. అదొక సూచన. దట్స్ అన్ ఇండికేషన్. అంటే జరగబోయే దానికి ఒక ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. మనం 12వ అధ్యాయంలో గూడా ఒక సూచన చూసాం. మీరు గుర్తున్నట్లయితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో గూడా ఏంటి సూచన అంటే పరలోకమందు గొప్ప సూచన కనపడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద హలో? హలో? ఎవరైనా చెప్పారండి నాతో ఏదైనా? లేదు బ్రదర్. ఓకే. రైట్. సరే. సో, అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. ఆ సూచన ఏంటంటే సూర్యుడిని ధరించుకొనిన ఒక స్త్రీ. అంటే ఇక్కడ నిజంగా ఒక స్త్రీ సూర్యుడిని ధరించుకోవటం అన్నది మన కళ్ళ ముందు జరగదు. ఎందుకంటే స్త్రీ ఏమో మనిషి, సూర్యుడేమో పదార్థం. సో, ఇది ఒక సూచనగా చూడాలి. అంతేకాకుండా ఆ స్త్రీ పాదముల క్రింద చంద్రుడు ఉండటం, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటం ఉండడం, ఇదంతా కూడా ఒక సూచన. ఈ సూచన ఏర్పడ్డాన్ని మనం గమనించినప్పుడు ఆ తర్వాత జరిగేదాన్ని మనం గుర్తించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి సూచన ఏంటి అంటే ఒక స్త్రీ ఆకారంలో నేను అప్పుడు మీకు చెప్పాను. వర్గో అనేటటువంటి అంటే కన్యా రాశికి సంబంధించినటువంటి కాన్స్టలేషన్ నక్షత్ర మండలము. అది సరిగ్గా సెప్టెంబర్ 23, 2017వ సంవత్సరంలో ఈ అంతరిక్షంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఈ వర్గో కాన్స్టలేషన్ దగ్గరికి గ్రహాలు 2 రావడం. సరిగ్గా ఒక కన్యక, ఒక స్త్రీ పాదం కిందేమో చంద్రుడు ఉన్నప్పుడు, అదేవిధంగా తల మీద సూర్యుడు ఉన్నట్లు అది కనిపించడం జరిగింది అని దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా నేను అప్పుడు చూపించాను. సో, ఇదొక సూచన. ఈ సూచన ఆకాశంలో జరుగుతుంది. దేవుడు ఆకాశ నక్షత్రాలను మనకి సూచనలు తెలియజేయటం కొరకు నియమించాడని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎందుకంటే అవి కాలములను, సూచనలను మనకు తెలియజేయడానికి దేవుడు ఆకాశంలో నక్షత్రాలను, నక్షత్ర మండలాలను ఏర్పరిచాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మనము రాత్రిపూట పడుకొని ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశంలోని నక్షత్రాలు వేర్వేరు ఆకృతుల్లో మనకు కనపడతా ఉంటాయి. అలా కనపడినప్పుడు మనకి దేవుడు ఒక సంగతిని తెలియజేస్తున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే చాలా మంది వీటిని జాగ్రత్తగా పరిశోధించి నక్షత్ర మండలాలను కనుగొన్నారు. ఈ రోజు చాలా మంది జాతకాలు చూస్తుంది ఈ నక్షత్ర మండలాలని బేస్ చేసుకునే జాతకాలు చూస్తున్నారు. అందుకని రాశులు కన్యా రాశి, తులా రాశి, సింహ రాశి, మిథున రాశి